వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ఇక ఈరోజు చేవెలలో జరిగినటువంటి ఘోర ఘటనకు సంబంధించి ఒక్కొక్క రకంగా విషాదం ఘటనని చెప్పుకోవచ్చు, దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సినటువంటి సందర్భం. సో ఇలాంటి సందర్భానికి సంబంధించి చాలా రకాలైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రోడ్డుకు సంబంధించినటువంటి ఆరోపణలు స్థానికులు చేస్తుంటే ఇక్కడ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిన రూటు ఏదో అక్కడ గుంత తప్పించబోయి ఆయన రాంగ్ రూట్లో వెళ్ళటం ప్రధానంగా ఆయన కారణంగా కనిపిస్తుంది. సో ఘటన ఏం జరిగినా కూడా ప్రధానంగా ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కొంత ముగ్గురికి సీరియస్ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు వ్యతిరేకత కొంత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో వచ్చినటువంటి సందర్భాల్లో వారు వెనుదిరిగి వెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి వివరించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ప్రధానంగా ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఒకసారి మాట్లాడదాం. అలాగే రాజకీయ నాయకుల ప్రమేయం, ఎందుకంటే అక్కడ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కోర్టు కేసులో ఉండటం వల్లనే రోడ్డు ఇంకా అవ్వలేదు. 2017లోనే ఈ కేసుకు సంబంధించి కేంద్రం నిధులు కూడా విడుదల చేసిందని ఎంపీ చెప్పినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎవరు ఘటనకు కారణం అనేది పక్కన పెడితే సో అక్కడ కొన్ని కుటుంబాలు వారి జీవితాలు కోల్పోయినటువంటి సందర్భాలు, అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్న పిల్లలు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు కూడా మృత్యువాత పడ్డారు. అంటే ఇలాంటి ఘటనలు చాలా చెల్లాచెదురుగా అక్కడ శవాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఒకసారి చూస్తే బస్సు ఆర్టీసీ బస్సుల్లో మనం ప్రయాణం చాలా సురక్షితమైన రాస్తూ ఉంటారు, చదువుతూ ఉంటాం. కానీ ఇలాంటి దుర్ఘటన జరిగిన తర్వాత టిప్పర్ ఎవరైతే డ్రైవర్ అక్కడ అప్రమత్తంగా ఉండటం, లేకపోతే ప్రమాదకర స్థాయిలో ఆయన డ్రైవ్ చేసిన విధానం కూడా ఆకాష్ ఆయన కూడా చనిపోయాడు. సో ఈ చాలా ప్రశ్నలు లేవనెత్తున్నాయి ఇలాంటి ఘటనలు జరగకుండా. అంటే ఓన్లీ ఇక్కడ మనం చేవేల గురించే కాకుండా ఈ మధ్యన మొన్న జరిగినటువంటి కర్నూలులో ఘటన కానీ లేకపోతే మిగతా కొన్ని సందర్భాలు కానీ సో ఇక్కడ రోడ్లు కానీ లేకపోతే పోలీస్ అధికారులు లేకపోతే ప్రభుత్వాలు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోడ్డు ప్రమాదాలు తీవ్రత పెరుగుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. ఒక రకంగా దుర్ఘటన చెప్పుకోవచ్చు, ఎందుకంటే 5 గంటలకు బయలుదేరినటువంటి బస్సు 6 గంటల 15 నిమిషాలు 20 ప్రాంతంలో ఘటన జరగడం. ఎందుకంటే వారు ఒక డెస్టినేషన్కి చేరుకోవడానికి బయలుదేరుతూ ఉంటారు. ఈ లోపే ప్రాణాలు అనంత లోకాలు కలిసిపోయినటువంటి సందర్భం. ఇక్కడ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనే క్లియర్గా తప్పు అని చెప్తున్నారు. సో అక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది, జరగాల్సిన ఎక్స్గ్రేషియా ప్రకటించడం, వారికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు కొన్ని కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా జరిగిన తీరుకు సంబంధించి ఏం చెప్తారు రామ్మోహన్ గారు? రాజశేఖర్ గారు, మీకు అమ్మాయి ప్రేక్షకులకు నమస్కారం. ఇలా పాపం తలా పిడికడు. నిజంగా మీరు ఈ ఘోరానికి కారకులు ఎవరు, పాపం ఎవరిది అంటే శాపం ఎవరికి కూడా మనం మాట్లాడాలి. పాపం ఎవరిదైనా శాపం మాత్రం ప్రజలకు వస్తుంది కదా, ప్రజల మీద శాపం పడుతుంది చెప్పాలంటే. ప్రధానంగా మొన్న కర్నూలు రోడ్డు ప్రమాదం మరొక ముందే 10 రోజులు కాకముందే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు రాజస్థాన్ లో కూడా మరొక ఘటన జరిగింది. రాజస్థాన్ లో కూడా ఒక 5 కిలోమీటర్లు ట్రక్ వెళ్ళటం చనిపోయారు. అవును, అంతలాగే ఈ మధ్యన బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. వస్తే ఒకేసారి వచ్చినట్టు మనం కూడా గమనిస్తున్నాం. ఇవాళ ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను యాజ్ అడ్వకేట్ గా ఈ క్రిమినల్ కేసు చేసిన వాడిగా నేను ప్రమాదాలకు ఎప్పుడు 3-4 కారణాలు ఉంటాయి. మొట్టమొదటి మనకు ఏదైతే సాంకేతిక లోపం అంటే బ్రేక్ ఫెయిలింగ్ ఉన్నప్పుడు ఏం చేయలేమంటే, ఎవరిదైనా అటుపక్క ఇటుపక్క 2 వాహనాలు ఎవరైనా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా 50% మన ఛాయిస్, 50% ఎదుటి వాడి మీద ఆధారపడుతుంది. లారీ వచ్చి గుద్దితే కాక ఈ బస్సు ప్రమాదం జరిగింది, బస్సు పోయి లారీ కుదిరేగా ఒకటి. రెండోది ఏంటంటే, మనకు సాంకేతిక లోపంతో పాటు రోడ్డు ప్రమాణాలు సరిగ్గా ఉండకపోవడం, రోడ్డు బాగుండకపోవడం 2 కారణం. అది కూడా ఇప్పుడు ఇందులో కారణమే. మూడోది అసలైంది మానవ తప్పిదం. ముఖ్యంగా టిప్పర్ డ్రైవర్ ఒక చిన్న గుంతను తప్పించబోయి ఎదురుగా వచ్చేసి బస్సు గుద్దుకుంటూ వెళ్ళి 6 సీట్ల పొడుగున, అంటే ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ సీట్ డోర్ దాకా బస్సులో 6 రైట్ సైడ్ ఉన్న సీట్లు మొత్తం అంతా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళారు. అది ప్రమాదంలో మరో ప్రమాదం జరిగింది. రాజశేఖర్ గారు, మనం గమనించాలి. ఇన్ని ప్రాణాలు పోవడానికి 2వ ప్రమాదం కారణం. ప్రమాదం జరగగానే ఆ టిప్పర్ ఒరిగిపోయి బస్సు వైపు, టిప్పర్ లో ఉన్న మొత్తం కంకర అంతా అందులో బస్సులో పడిపోయింది. దాంతో గొంతు దాకా కొందరైతే పిల్లలైతే, ఒక తల్లి పిల్ల పాపం తీసుకుంటే కంకరని తీసుకుని నాకు చాలా కాళ్ళకి రక్తం వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి బిడ్డను రక్షించే క్రమంలో వంగితే మొత్తం ఇద్దరు దాని బయట అయిపోయారు, సజీవ సమాధి అయిపోయారు. చూసినాం కదా. అట్లాగే మీరు బస్సు యాక్సిడెంట్ కాగానే వెంటనే విజువల్ చూస్తే మీకు ఈ టిప్పర్ లో ఉన్న కంకర పోయి బస్సు డ్రైవర్ చచ్చిపోయాడు, టిప్పర్ డ్రైవర్ చనిపోయాడు. దాటి బస్సు ప్రయాణికులు ఎక్కే డోర్ ఉంటుంది కదా, ముందు డోర్, ఆ డోర్ దాటి ఒక సగం టిప్పర్ మన కంకర బయట పడి ఉన్నది. అంటే అంత స్పీడ్ గా వచ్చింది. ముఖ్యంగా
అంటే మీరు అన్నట్లు అంటే ఒకటి అంటే ప్రమాద స్థాయి అంటే జరగడానికి మెయిన్ అతివేగం కారణంగా కనిపిస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం అంటే అంత చిన్న రూట్లో, సింగిల్ వే రూట్లో అంత ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఏముందన్నటువంటి క్వశ్చన్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఎస్ అది ఒక కంప్లీట్ కుడి భాగం పూర్తిగా చూసుకుంటే ఏదో బస్సు పూర్తిగా పాడైపోయిన బస్సును చూస్తే మనకి, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నట్టు బస్సు స్టాప్ లేకపోతే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే కనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు ఖచ్చితంగా. అందుకని ఓవర్ స్పీడ్ ఉంది. రెండవది అర్థం తప్పించపోయి ముందుకు వచ్చేసి బస్సును గుద్దుతూ డ్రైవర్ని చంపేసిండు. ఆ తర్వాత 6 సీట్ల పరిధి. ఒకవేళ నిజంగా నేను మొదటి ప్రమాదం అంతవరకు ఆగితే ఏం కాకపోయేది, అంటే ఈ కంకర కనుక అందులో పడకపోతే ఏం కాకపోయేది. కానీ మొదటి ప్రమాదం జరిగిన తండ్రి ఆగితే 6-7 చనిపోయేవారు, కిటికీ పక్కన ఉన్న వాళ్ళు చనిపోయేవారు. కానీ అది దాటి ఈ కంకర మొత్తం అందులో పడ్డది కదా, అది ప్రమాదం అంటున్నాడు. 50 నుంచి 60 టన్నులు ఉంది, అది తక్కువ కూడా కాదు. ఒకవేళ మీరు అన్నట్లు ఖాళీగా వచ్చేటటువంటి టిప్పర్ అయి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం కూడా జరిగేది కాదు. ఈ కంకర పడకపోయేది కదా, సమస్య ఉండకపోయింది. అందుకని 5-6 ప్రాణాలకు మించిపోకపోయాయి. ఇంత ప్రాణ నష్టం జరగడానికి 2 ప్రమాదాల్లో ప్రమాదం జరిగింది. ఒకటి ఓవర్లోడ్, ఇట్లా మన టిప్పర్ లో ఓవర్లోడ్ ఉంటే 25 టన్నుల మంది 50 టన్నులు నింపితే, అటుపక్క బస్సులో కూడా ఓవర్లోడే 50 మంది ఉండాల్సిన ప్రయాణికులు 72 మంది ఉన్నారు. అది కూడా చూసాం కదా, అది కూడా ఓవర్లోడే. కానీ జనరల్ గా ఓవర్లోడ్ తోనంటే గతంలో పాత తెలుసు, మన శివకుమార్ గారు కూడా తెలుసు, శివలాల్ గారు కూడా తెలుసు. మరి మన గతంలో కొండగట్టు మీద ప్రమాదం జరిగిపోయింది, 104 మంది ఉంటారు బస్సులో. అది మళ్ళీ ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. ఇది అట్లా కాదు. దీనిలో ఏంటంటే 72 మంది సాధారణంగా పోతుంది. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలా వరకు మహిళలు ప్రయాణం చేసి పెరిగింది. ఇందులో ఇవాటికి కూడా ఈ 72 మంది ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీకు 2 రోజులు సెలవులు వచ్చినాయి కదా రాజశేఖర్, నిన్న మొన్న. చాలా మంది నిన్న మొన్న చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. చాలా మంది ప్రజలు ఊర్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఫస్ట్ బస్ తాండూరు నుంచి వెళ్తే అదొకటి, ఆ తర్వాత మళ్ళీ గంట దాకా బస్సు లేదట. అప్పుడు ఏం చేయాలి మరి, గంటలోపు మళ్ళీ చేరాలంటే గంట తర్వాత అయితే మళ్ళీ ఆఫీసర్కి అందలేమని చెప్పి అందరూ ఎక్కారు. 50 మంది తాండూరులో నిండిపోయారు. వికారాబాద్కి వచ్చిన ఇంకో అంటే ప్రమాదానికి చూడండి, కర్నూలు చావుకి ఎన్ని కారణాలు అన్ని కారణాలు అన్నట్టు రెండవది కూడా జరిగింది. మీకు మన వికారాబాద్ నుంచి పోయే రైలు కొందరు మిస్ అయిన వాళ్ళందరూ నిజమే. 3 పాపం అక్క చెల్లెలు, ముగ్గురు ఒక ఫంక్షన్ కాదు.